నాకైతే కొంచెం బ్రేక్ కావాలన్నమాట. మీకు ఫస్ట్ పార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎందుకో బ్రేక్ తీసుకుంటాను అనేది. సో గాయస్ నేను అయితే కాసేపు బ్రేక్ తీసుకోవాలి, లేదంటే చేతులు నొప్పులు పడుతుంది. దాని నుంచి కాసేపు ఆగితే సెట్ అవుతుంది. ఏడవ చోట టీ షాప్ దగ్గర ఆపేసి తాగాలన్నమాట. సో అయితే మనం అయితే ఆగుదాం కాసేపు. మొత్తం ఈగలు పడతానే ఉన్నాయి దాని నుంచి ఈగలు. సో గాయస్ బ్రేక్ అయితే అయిపోయిందనమాట. ఏదో లొల్ల అయినట్టుంది. ఇక్కడ మనకు సంబంధం లేదు, మనం వెళ్ళిపోదాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ వైన్స్ దగ్గర. ఏం తాగుతూనే ఉంటారు కొడుకులు. వచ్చదారే తాగుతారు, అదే పని, ఇంకో పనే ఉండదు. తాగి మడ కూర్చిపోతారు. ఏందో. సో అయితే మళ్ళీ మనం అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. స్టార్ట్ చేసుకుని దుబ్బేయాలి. ఉన్నామంటే రూపాయి రాదనమాట మనకి. ఇంట్లో ఖాళీ కూర్చుంటే ఏమొస్తుంది బ్రో, కొద్దిగా బయట తిరగాలి, బయట ప్రపంచం చూసుకోవాలి. చూసుకుంటా తిరుగుకుంటా చేసుకుంటా ఉంటే అయిపోయింది. ఏదో ఒకటి నీకు తోచింది అయ్యి బ్రో, అంతే. ఒకటి మీద ఆధారపడేది ఏం లేదు బొక్క. వాడేమో నీకు పెట్టడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు అంటాడు చూడు బ్రో, కాదు ఇంట్లో వాళ్ళు అంటారు అంతెందుకు, ఒరే ఆ నలుగురు ఏమనుకుంటారు అని. ఆ నలుగురు ఏమనుకుంటే మనకెందుకు ఫస్ట్, అంతే. వాడు మనకు పెడతాడు అది ఫస్ట్. వాడు మనకు పెట్టడు, మన తిండి మనమే తింటాము. అవునా కదా ఓ మాట. నీకు ఏది అనిపిస్తే చేసే బ్రో. ఇంట్లో ఖాళీ కూర్చుంటే ఏమి రాదు. ఫస్ట్ నీ మీద నీకే చిరాకు దింగుతుంది, అంతే కదా. ఫస్ట్ నీకే నీ మీద చిరాకు దింగుతుంది అనమాట. ఏది దొరికితే చేసుకోవడమే. నాకైతే రైడ్ పడ్డది, జేదర్గుట్ట పడ్డది. డైరెక్ట్ 1.5 కిలోమీటర్ చూపించింది. సో మనం అయితే పోదాం. ఎట్టించి పోవాలో తెలియదు. ఆ రోడ్డు చూపిస్తుంది, ఆ రోడ్డు నుంచి అటు పోవాలి. రేపు పోదాం. పోదాం పోదాం పోదాము, తొందరగా పోయి ఎక్కించుకొని తిరిగేద్దాము. ఓహో ఇటే నా చూపివే, నీ అమ్మ చూపి. అది 1.8 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళిపోదాం. ఇక వెళ్ళి ఎక్కించుకొని దింగేడే. 14 కిలోమీటర్ పడ్డది. ఎంత చూపిస్తాడో తెలియదు మరి, చూద్దాం. మనం అయితే 14 కిలోమీటర్ కనిపిస్తుంది. బొగడాకాడు క్యాన్సిల్ చేసి దింగాడు సుల్లిగాడు. ఇంకోటి బుక్ అయింది. ఎందుకురా వచ్చేదాకా కూడా ఆకలేవారా? ఎందుకురా, ఎందుకు పుడతారా మీరు? వచ్చా ఫస్ట్ ఆగది నా కొడుకులకి. బుక్ చేశారు, వస్తున్నా కదా. ఎక్కువ లేదు, 300 మీటర్లు ఉంది అంతే. అబ్బా కాకపోతే అన్ని సందులు ఉన్నాయన్నమాట. ఆ సందుల నుంచి రావాలి కదా. అంత కక్కుర్తా ఆపుకోలేరా? నేనేమన్నా గాల్లో వస్తున్నానా, రోడ్డు మీద వస్తున్నా? కొద్దిగానే సిగ్గు ఉండాలి బ్రో. ఎందుకు బ్రో అట్లా చేస్తారు? పని పట్టలేదు మీకు. అందరి నుంచి రావాలి కదా. వచ్చేదాకా కూడా వస్తున్నా అని చెప్పా, అని పెట్టా కదా. వస్తున్నా బ్రో అని చెప్పి పెట్టా కదా మెసేజ్. అయితే చూడాలి కదా. చూసుకోకుండా క్యాన్సిల్ చేసి తెంగితే మేమనుకోవాలి? వాడు యాడ్లో చెప్తాడు బుక్ చేసినప్పుడు 10 సెకండ్లు వస్తుందని. ఎలా జడుకోతారన్న 10 సెకండ్లో బుక్ చేసినప్పుడే. బుక్ చేయడం ఆలస్యం. బ్రో ఆర్ యూ కమింగ్ బ్రో అని చెప్పి మెసేజ్లు పెడతారు. వచ్చేదాకా ఆగరే అక్కని సోయి పుక్కొని తెంగ. బ్రో కొంతమంది అనుకోవచ్చు బ్రో వీడు కెమెరా ఎందుకు ఊగుతుందని. బ్రో నేనైతే ఫోన్లో అయితే తీసుకుంటున్నాను అనమాట. గోప్రో కొనేంత స్తోమత అయితే నా దగ్గర లేదు. గోప్రో కొనాలంటే మినిమం 25,000 దాకా కావాలి. 30,000 పెట్టుకుంటే గోప్రో వచ్చింది. మనకంత బడ్జెట్ లేదనమాట. అందుకనే మూసుకొని ఫోన్లో అయితే తీసుకుంటున్నా. ఇంకోటి ఎడిటింగ్ సంగతి అంటారు. నాకు ఎడిటింగ్ అయితే రాదు, అందుకే డైరెక్ట్గా పెడుతున్నాను. కాకపోతే మీరైతే నవ్వుకుంటున్నారు, నేనైతే అనుకుంటున్నా. సారీగా ఏమనుకోవద్దు, నా దగ్గర అంత స్తోమత లేదనమాట. గోప్రో కొనే అంత స్తోమత అయితే నా దగ్గర లేదు. 30,000 అంటే మాటలు కాదు. సో అందుకని నేనైతే ఫోన్లో అయితే తీసుకుంటున్నాను. మరి అయితే మీకు నవ్వు వస్తుంది కదా ఫస్ట్ అయితే, అవునా కదా? నవ్వు వస్తుందా లేదా అదనమాట. నవ్వు వస్తే చాలు. ఇదో వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే ఫోన్ చేయాలి, సైడ్ కాకుండా ఫోన్ చేయాలి. 2 రైడ్లు ఇట్టానని క్యాన్సిల్ అయిపోయినాయి. 2 రైడ్లు. ఒకటి నేను క్యాన్సిల్ చేశాను, ఆ సిల్లిగాడ ఒకటి మాట అన్నాడని చెప్పేసి. ఇంకోటి ఆడే క్యాన్సిల్ చేశాడు అనమాట.
ఏందన్నా ఏమైందన్నా గుంటలు ఎందుకన్నా పోయేది? సో మనం అయితే సైడ్ కాపుకొని ఫోన్ అయితే చేయాలి. అక్కడ ఆపుకొని మనం అయితే ఫోన్ చేసుకున్నాం. సో గాయస్ అయితే ఆయన అయితే ఫోన్ లేపలేదన్నమాట, కట్ చేస్తున్నాడు. 3 సార్లు చేశాను, కట్ చేశాడనమాట. సరే వెయిట్ అయితే చేద్దాం, మరి వస్తే వస్తాడో లేకపోతే లేదు. కాదు, రైడ్లు బుక్ చేసుకొని ఫోన్ చేసినప్పుడు ఫోన్ లేపరు దేనికి? ఏం పోయి కాలం మీకు? వచ్చేదాకా ఆగలేరు, వచ్చి ఫోన్ చేసినా కూడా ఫోన్ లేపరు. ఏంది గోళ? సో అయితే ఆయన అయితే ఫోన్ లేపలేదు. ఏం చేస్తాం, క్యాన్సిల్ చేయడం చేసేదేం లేదు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి మెసేజ్ అయితే పెట్టాలి మనం వాళ్ళకి. క్యాన్సిల్ ఆర్డర్, అదర్ రీజన్స్ అని చెప్పి పెట్టాలి. లేదంటే అనేబుల్ టు, అంతే, ఆయన ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి మనం అనేబుల్ టు రీచ్ ద కస్టమర్ అని చెప్పి క్యాన్సిల్ చేయాలి. ఇది బొక్క మళ్ళీ నాకు. చూసారా, 19 కాస్త మళ్ళీ 16కి అయిపోయింది. ప్రగతి నగర్, మణికొండ, కృష్ణారెడ్డిపేట అయితే మనకైతే మళ్ళీ పడ్డది. సాయి అంట పేరు, 1.5 కిలోమీటర్ చూపించింది. మనమైతే ఆయన మెసేజ్ అయితే పెట్టుకోవాలి, లేదా క్యాన్సిల్ చేసాడంటే సావాలి మళ్ళీ. మనకు బొక్క అనమాట, పద్దాకా డబ్బులు. సో అయితే మనమైతే మెసేజ్ పెట్టుకొస్తున్నాం ఆయనకి, పోవాలన్నమాట. మొత్తం ట్రాఫిక్ ఉంది. ఆయన ఓకే అని చెప్పి మెసేజ్ పంపాడు. పోదాం చేద్దాం. మొత్తం ట్రాఫిక్ ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళాలి. లింగపల్లి బస్ స్టాప్ దాకా అయితే మనం వెళ్ళాల్సిందే. ఫుల్ ట్రాఫిక్ ఉంది, మొత్తం ట్రాఫిక్ ఉంది అసలు. ఫోన్లు వేస్తారు, బుక్ చేసి మళ్ళీ ఫోన్లు ఎందుకు వేస్తారు? ఏం పోయే కాలం బొహడాగాళ్ళు. అట్లాంటప్పుడు బుక్ చేయకుండా ఉండాలి, సైలెంట్గా యుద్ధం వస్తుని కూర్చోవాలి. ఈ నా బట్ట కూడా వైన్ షాప్ కూడా నడిచి నా ఢిల్లీలో పంచాయతీ. ఫుల్ అయితే ట్రాఫిక్ ఉంది. 3 నిమిషాలు చూపిస్తుంది, 1.2 కిలోమీటర్. కొట్టిపారు దొబ్బాలి కింద. ఫ్లైఓవర్ పక్క నుంచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాం ఇంకా మనం. 3 మినిట్స్ చూపిస్తుంది. ఈ ట్రాఫిక్ వల్ల మరి ఏమవుతుందో తెలియదు. మరి ఫుల్ అయితే ట్రాఫిక్ కింద. వానలు బాగా పడ్డాయి కదా ఈరోజు, అదిగా ఎండ కాసింది, మొత్తం బయటకు వచ్చి దిగారు అందరూ, జనాలు అందరూ. సో మనం అయితే వెళ్ళిపోదాం. వీళ్ళ బండి ఎక్కుతారు, మా బండి ఎందుకు ఎక్కరు అంటే మేము అందంగా లేవా, అంటే జేబులో డబ్బులు లేవా, నేను ఎక్కడ ఏందో. కొంతమందికి ఏంటంటే లక్కు వద్దన్నా కానీ పరిగెత్తుకుంటూ వస్తుంది, కొంతమందికి రమ్మన్నా కానీ రాదు, దగ్గరికి కూడా రాదు ఫస్ట్. ఈ అబ్బా ట్రాఫిక్ పోర్రే ఎర్రి రాయాలని అయ్యా, అటు ఇండికేటర్ వేసి అడిపోతావేరా ఎర్రిప్పు కూడా అని. కొంతమందికి కారు రావు సావు తెలుసా, చాలా వరకు అట్ట పడితే అట్ట నడుపు దిగుతారు. ఆడు చూసావా ఆడ బస్సు ముందు నుంచి వెళ్ళాల్సి వచ్చింది దరిద్రుడు. ఇటుంటారన్నమాట జనాలు బయట. బ్రో మీరు అనుకోవచ్చు బ్రో ఎడిటింగ్ రాదు ఏం రాదని. అవును బ్రో, నాకైతే ఎడిటింగ్ రాదు, అందుకే డైరెక్ట్గా అయితే పెట్టేస్తున్నా. రానప్పుడు మనం ఏం చేస్తాం బ్రో, ఇప్పుడు నాకు ఎడిటింగ్ రాదు, రానప్పుడు నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను, డైరెక్ట్ పెట్టేస్తున్నాను నేనైతే, అంతే కదా మరి. అది సో గైస్ మనమైతే వచ్చేసాం. ఇది నా పట్టాట్టు వచ్చాడు, లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళం ఫస్ట్. ఈ నా కొడుక్కి ఎటు తిప్పాలి ఆడికి అర్థం కదా ఫస్ట్. ఎప్పుడైనా కానీ బస్సు చూడడానికి సచ్చినా పోకండి, ముందు పోకూడదు వెనకాల పోకూడదు, పక్కన అసలు పోకూడదు. పోయారా మీ గొయ్యి మీరే తీసుకున్నట్టు లెక్క. అది అనమాట. ఎక్కువ లొకేషన్ అయితే ఇక్కడే ఉంది, మరి ఎక్కడ ఉన్నాడో తెలియదు. నాకు తెలిసి ఆ వైన్ షాప్ కాడే పెట్టుంటాడు లొకేషను, ఆడకే వచ్చింది లొకేషన్. చీ ఈ అమ్మ ఇందా నుంచి వైన్స్ కాడే తిరుగుతున్నాను, ఈ అమ్మ వైన్స్ కుక్కుంది ఇంకా చీ. సో బ్రో అయితే వచ్చేసాడనమాట. ఇది 7 కిలోమీటర్స్ చూపిస్తుంది.
అసలు అది కాదు, ఇందాక ఇది అక్క భలే పోయింది, ఒక్కరికి కింద పడి వచ్చేది. అంతంత బ్యాగులు వేసుకొని రోడ్ల మీద భలే తిరుగుతున్నారన్న. అక్క చూడు వెళ్ళిపోతుంది, అసలు ఆగని కూడా ఆగట్లేదు. చేతికి మాత్రం సాక్స్లు అయితే బాగా వేసుకుంది అనమాట. కాదు నాకు డౌట్, చేతికి సాక్స్లు ఎందుకు వేసుకుంటారు గాయస్, నాకు అర్థం కాదు చెప్పు. గర్ల్స్ చేతికి సాక్స్లు వేసుకుని నడుపుతారు కానీ బాగా తగులుతారు, అది మాత్రం కరెక్ట్. చాలా జాగ్రత్తగా పోతారు. హైలైట్ ఏంటంటే గబుక్కుని గుద్దారనుకో నీదే తప్పు అంటారు, ఎందుకంటే వాడు ఆడోళ్ళు మరి కదా. బ్రో ఎక్కడ దాకా బ్రో తెలియదా? ఓకే 1 సెకండ్. అమీన్పూర్ అన్న, అమీన్పూరేనా? ఐలాపూర్ అనుకుంటా. అమీన్పూర్ దగ్గర చూపిస్తుంది. ఐలాపూర్ అదే టీచర్స్ కాలనీ వైపు అనుకుంటా. ఓకే రైట్, పోదాం. ట్రాఫిక్ ఉంటే మనం ఏం చేయలేము, ఓకే రైట్. సో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో గైస్ మనం అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. ఇంకా 4.6 కిలోమీటర్ ఉంది. అదే మనం అశోక్ నగర్ లోపల నుంచి అయితే మనం అయితే వెళ్ళాలి. సో మనం అయితే యూటర్న్ తీసుకొని అటు నుంచి అయితే పోవాలన్నమాట. అశోక్ నగర్ కమాండ్ నుంచి కాదు, దాని అవతల ఇంకోటి ఉంటుంది, అటు నుంచి అయితే మనం అయితే పోవాలన్నమాట. మరి అది అశోక్ నగర్ కింద వచ్చిందో మరి బిరంగూడ కమాన్ కింద వచ్చిందో మనకైతే తెలియదు. సో అటే పోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చే యూటర్న్ అయితే తీసుకోవాలి మనం, వెళ్ళిపోదాం. సో అదనమాట వచ్చేసాం. ఇదిగో ఈ మహానుభావుడే తీసుకొచ్చింది. ఈయన లొకేషన్ ఏమో అది గోడ అవతలు దూకాలన్నమాట. గోడ అవతలు దిగితే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. దూకాలి మరి, తప్పదు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, తప్పదు బ్రో, మరి వెళ్ళాలి. 70 రూపీస్ చూపించింది. ఏదన్నమాట 13 రూపాయలు దింగాడు ఈ లంజోడుకు. ఇచ్చిన 70 రూపాయలు ఈ సిల్లిగాడు 13 రూపాయలు దింగాడు. నేను ఆ బట్ట 70 రూపాయలకి ఎంత ఇచ్చాడు చూపిస్తాను. 56 రూపాయలు ఇచ్చాడు. ఏడ పెట్టుకోవాలి, గుద్దలో పెట్టుకోవాలి. 56 రూపాయలు. నేను ఇప్పుడు 13 రూపాయలు దిగాడు మళ్ళీ. కానీ ఇక్కడ లాస్ట్ రైడ్ వచ్చేసి 56 రూపీస్ అని చూపిస్తుంది. 7 కిలోమీటర్స్, 7.73 కిలోమీటర్స్కి 70 రూపీస్ చూపించింది. 56 రూపాయలు ఇచ్చాడు. కానీ ఎంత కట్టిందని ఇక్కడ పైన అయితే 13 రూపాయలు అని చూపించింది. మరి ఏమన్నా వచ్చిందేమో మరి, పొద్దున కొన్ని రైడ్లు అయినాయి. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి రైడ్స్ వచ్చేసి పాటికి 7 రైడ్స్ అయినాయి. 303 రూపీస్ అయితే తోలే గాయస్. నేనైతే ఓపిక అయితే లేదనమాట, అసలు మొత్తానికి పోయింది ఓపిక. వర్షం పడుతుందని చెప్పి శుభ్రంగా తిని పడుకుంటున్నాను, లేట్గా లేచానిక. సో అదనమాట ఈరోజు వీడియో. సో గాయస్ లైక్ మీకైతే నచ్చినట్టు వీడియో అయితే చూస్తూ ఉండుంటారు. ఇప్పటికి కూడా ముఖం చూపించి మాట్లాడనని కొంతమంది అడుగుతారు కూడా, నాకు తెలిసి. ముఖం చూపించి మాట్లాడాలంటే బ్రో మన దగ్గర అంటే ఫోన్కి ఏంటంటే ముందుకు రాదన్నమాట కెమెరా, వెనక్కే వస్తుంది పెట్టుకుంటే కదా. ఫోన్ కెమెరా కాబట్టి ఫోన్కి ఉంటుంది కదా, ఫోన్ కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి అది రాదనమాట. అందుకే నేను షార్ట్ వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. షార్ట్ వీడియోస్లో నా ముఖం మీకు కనపడుతుంది కూడా, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటా కాబట్టి. ఓకే గాయస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నవ్వు వస్తే నవ్వుకోండి, కామెంట్ చేయండి. ఎక్కడ నవ్వు వచ్చిందో అలా కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం చూసుకొని మాట్లాడుకుందాం. ఇంకేమన్నా మీకు నచ్చని ఉంటే నాకైతే కామెంట్ కూడా చేయొచ్చు మీరు. ఓకే గాయస్, అయితే బాయ్ ఎవ్రీబడి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్ బాయ్.